అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. మా దగ్గర ఆర్థోపెడిక్స్ ఓపీడీలో కొంతమంది పేషెంట్లు డిఫరెంట్ కంప్లైంట్తో వస్తారు. అదేంటంటే వాళ్ళ యొక్క తొడ భాగంలో, బయట వైపు తొడ భాగంలో తిమ్మిర్లు వస్తున్నాయండి, సెన్సేషన్ అనేది తగ్గిపోయింది, మంటలా వస్తుందండి, కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది అని అంటారు. దీన్నే మనం తెలుగులో బర్నింగ్ తొడ నొప్పి అంటాము. సైంటిఫికలీ అయితే మెరాల్జియా పారాస్థెటికా అంటామండి. ఇది ఎలాగా వస్తుంది అని అంటే దానికి ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఉందండి. మన యొక్క తొడ యొక్క నిర్మాణం చూసామనుకోండి, తొడ యొక్క పై భాగంలో బయట వైపుకి అంటే లాటరల్ ఆస్పెక్ట్లో ఒక సన్న నరం ఉంటుందండి. దీన్నే మనం లాటరల్ ఫెమరల్ కుటేనియస్ నరం అంటాం. ఈ నరం యొక్క పని ఏంటంటే ఈ తొడ యొక్క బయట భాగం అంతా కూడా సెన్సరీ సెన్సేషన్స్ తీసుకెళ్తుంది. అంటే దీనికి ఏం మోటార్ సప్లై ఉండదు. అంటే ఎటువంటి కండరాలని కదిలించే కరెంట్లు ఇందులో పాస్ అవ్వవు. ఇది కేవలం ఒక సెన్సరీ నర్వ్. అంటే మనకి ఎప్పుడైనా నొప్పి అనిపించిన పెయిన్ సెన్సేషను, టెంపరేచర్ అంటే చలి లేదంటే వేడి పదార్థాలు తెలియాలి, లేదంటే ప్రెషర్ అంటే ఏదైనా ఒత్తిడి తగిలినప్పుడు కూడా చర్మానికి తెలియడానికి కేవలం చర్మం మాత్రమే ఇది సప్లై చేస్తుంది అనమాట, ఈ లాటరల్ ఫెమరల్ కుటేనియస్ నర్వ్ అనేది. ఒక్కొక్కసారి కొంతమందిలో ఏమవుతుందంటే ఈ లాటరల్ ఫెమరల్ కుటేనియస్ నర్వ్ అనేది మనకి ఇంగ్వైనల్ క్రీస్ అంటామండి. అంటే గజ్జల్లో ఉన్న ఫోల్డ్లో అక్కడ ఒత్తుకోవడం జరుగుతుంది. ఎందుకు ఒత్తుకుంటుంది అని అంటే అక్కడ ఒక ఇంగ్వైనల్ లెగమెంట్ అనే ఒక కార్డ్ లాగా ఒక టైట్ స్ట్రక్చర్ ఉంటుందండి. అక్కడ ఆ జంక్షన్లో ఒత్తుకోవడం జరుగుతుంది. అక్కడ కనుక ఆ నరం ఒత్తుకుంది అనుకోండి, ఆ నరం మనకి ఇన్నర్వేట్ చేసే స్కిన్ అంతా కూడా ఒక రకమైన అబ్నార్మల్ సెన్సేషన్ అంటే కరెంటు షాక్ కొట్టినట్టు ఉంటుంది, బాగా మంటలు వచ్చినట్టు ఉంటాయి, ఎవరన్నా ముట్టుకున్నా ఎవరన్నా గిచ్చినా సరే తెలియదు, అండ్ ఒక్కొక్కసారి ఐస్ తగిలినా హాట్ ప్యాక్స్ తగిలినా కూడా తెలియవు. బట్ ఏదో రకమైన చాలా అనీజీ సెన్సేషన్ అనేది ఉంటుందండి. ఇదే మెరాల్జియా పారాస్థెటికా. ఇది ఎవరిలో వస్తుంది ఈ బర్నింగ్ తొడ నొప్పి అనేది అంటే జనరల్లీ మేము చూసేది ఓవర్ వెయిట్ అంటే బాగా అధిక బరువు ఉన్నారనుకోండి, వాళ్ళలో ఏంటంటే అబ్డామినల్ ఫ్యాట్ అంటే పొట్ట యొక్క పరిమాణం అనేది పెరిగిపోయి అక్కడ ఇంగ్వైనల్ లెగమెంట్ మీద ప్రెషర్ అనేది ఎక్కువ పడుతుంది. అది ఇంటర్న్ మన నరం మీద ఒత్తుకుంటుంది. అండ్ ఇది ఇంకొక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పాపులేషను మనం ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్లో చూస్తాం. ప్రెగ్నెన్సీలో చాలామందిలో చూసినా సరే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత వీళ్ళలో తగ్గిపోతూ ఉంటుందండి. దానికి కూడా కారణం అదే, మనకి బరువు ఎక్కువ పెరగటము, తర్వాత పొట్ట యొక్క పరిమాణం పెరగటము, తర్వాత పొట్టలో అంటే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగటం కూడా ఒక కారణం అండి. అండ్ ఇంకొంతమందిలో ఏంటంటే టైట్ క్లోత్స్ వేసుకుంటూ ఉంటారు. అంటే బట్టలు అనేవి అబ్డామినల్ క్రీజ్ దగ్గర టైట్గా కట్టేసుకుంటూ ఉంటారు లేడీస్, ఈ చీరలు కానీ, లేదంటే జెంట్స్ అయితే ప్యాంట్లు కూడా బెల్ట్లతో టైట్గా బిగించేసుకుంటూ ఉంటారు. వాళ్ళలో కూడా మనం చూసే అవకాశం ఉందండి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే స్వతహాగానే నరాల బలహీనత ఉంటుంది. వాళ్ళలో కనుక షుగర్ వ్యాధి ఉందనుకోండి, వీళ్ళలో కూడా చూస్తూ ఉంటామండి. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే నేను చెప్పిన ఇంగ్వైనల్ రీజియన్లో ఎప్పుడైనా సర్జరీస్ జరిగాయి అనుకోండి, అది ఆర్థోపెడిక్ సర్జరీ అయినా, కొంతమందికి ఏంటంటే లేడీస్ ప్రాబ్లంకి గైనిక్ సర్జరీస్ అయినా, లేదంటే అపెండిసెక్టమీ అయినా అక్కడ ఒక రకమైన తంతు కణజాలం అంటే స్కార్ టిష్యూ ఫామ్ అయిపోతుందండి ఆ ఇంగ్వైనల్ క్రీజ్ దగ్గర. ఆ స్కార్ టిష్యూ వెళ్ళి ఆ నరం మీద ఒత్తిడి కలగజేయడం అనేది జరుగుతుంది. అట్లాంటి వాళ్ళలో కూడా సర్జరీస్ తర్వాత ఈ బర్నింగ్ తొడ నొప్పి వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. సరే, ఈ కంప్లైంట్తో మీరు మా దగ్గరికి వస్తే కనుక ఫస్ట్ మేము శారీరకంగా మిమ్మల్ని పరీక్ష చేస్తాము. మీకు ఎప్పటి నుంచి ఈ కంప్లైంట్ వస్తుంది అండ్ మీలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ని మేము అసెస్ చేస్తాం. అసెస్ చేసిన తర్వాత ఒక బేసిక్ ఎక్స్రే తీయిస్తామండి. అవసరాన్ని బట్టి ఏంటంటే మేము ఎంఆర్ఐ అడ్వైస్ చేయడం జరుగుతుంది. కాకపోతే అందరిలో అవసరం ఉండదండి ఎంఆర్ఐ. కాకపోతే నర్వ్ కండక్షన్ స్టడీ అనే ఒక స్పెసిఫిక్ టెస్ట్ చాలామందిలో చేయిస్తూ ఉంటాం. ఈ నర్వ్ కండక్షన్ స్టడీలో మనకి ఎగ్జాక్ట్గా ఆ నర్వ్ మీద ప్రెషర్ అనేది ఎంత ఉంది, ఆ నర్వ్లో కండక్షన్ వెలాసిటీస్ ఎలాగున్నాయి అనేది అసెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సరే, ఈ బర్నింగ్ తొడ నొప్పి మెరాల్జియా అని చెప్పి మీకు డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి రెస్ట్ తీసుకోమని చెప్తాము. అండ్ మీ జీవనశైలి విధానంలో బరువు తగ్గాలి అని చెప్తాము. అండ్ మీరేమైనా టైట్ క్లోత్స్ అంటే బట్టలు అనేవి టైట్గా వేసుకుంటుంటే కనుక అవి మాత్రం 100% లూజ్ క్లోతింగ్ వేసుకోమని చెప్తాము. అండ్ దీంతోపాటు కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి, అంటే పెయిన్ కిల్లర్ మెడికేషన్స్ ఇస్తాము. అండ్ ఇంకొన్ని ఏంటంటే నరాల్లో ఆ కరెంట్ అనేది సరి చేయడానికి గాబాపెంటిన్, ప్రిగాబలిన్ ఇలా కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి, అవి ఇవ్వటం జరుగుతుంది. అండ్ దీంతోపాటు మనకి నంబింగ్ జెల్స్ అని ఉంటాయి, అంటే లోకల్ అనస్థీషియా జెల్స్. ఇవి స్పెసిఫికలీ ఏంటంటే గాబాపెంటిన్, ప్రిగాబలిన్, దాని తర్వాత దీంతోపాటు లిగ్నోకేను, బుప్రోకేను ఇట్లాంటి అన్ని ఫార్ములేషన్స్ ఒక జెల్ రూపంలో తయారు చేస్తారు, ఆయింట్మెంట్ రూపంలో. ఆ ఆయింట్మెంట్ మీకు ఎక్కడైతే మంట వస్తుందో అక్కడ రాసుకోమని చెప్పి అడ్వైస్ చేస్తూ ఉంటాం.
90% ఆఫ్ పేషెంట్స్ నేను ఇప్పుడు చెప్పిన ఈ రెస్ట్కి మెడిసిన్స్కే తగ్గిపోతుందండి. కాకపోతే ఒక 10% ఆఫ్ పేషెంట్స్ చాలా రెసిస్టెంట్ కేసులు వస్తాయి. అట్లాంటి వాళ్ళలో మనకేంటంటే ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్, ఒక కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ నరం ఎలా లొకేట్ చేస్తామనంటే జనరల్లీ మేము ఒక అల్ట్రాసౌండ్ మెషిన్తో ఆ నరాన్ని లొకేట్ చేసి దానికి నర్వ్ షీత్ అంటే చుట్టూ ఉండే పొరలో కొంచెం లోకల్ అనస్థెటిక్ను స్టెరాయిడ్ ఇవ్వడం జరుగుతుందండి. అప్పుడు చుట్టుపక్కల ఉన్న కణజాలంలో వాపు వాతం అంతా తగ్గి ఆ నర్వ్ మీద ప్రెషర్ తగ్గే అవకాశం ఉంటుందండి. ఇంకొన్ని కేసుల్లో ఏంటంటే కూలిఫ్ టెక్నాలజీ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో ఆ నరాన్ని కంప్లీట్గా ఏంటంటే డిస్ట్రాయ్ చేయడం జరుగుతుందండి. సో ఒక 5 to 10% ఆఫ్ కేసుల్లో ఈ కూలిఫ్ అయినా లేదంటే అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంజెక్షన్ అయినా అవసరం పడే అవకాశం ఉంది. ఇంకా రేర్ అంటే ఒక 1% ఆఫ్ కేసులు, అంతకన్నా తక్కువ అండి సర్జికల్ డీకంప్రెషన్ అనేది కూడా అవసరం పడుతుంది. బట్ నాకే 12 years ఆఫ్ ప్రైవేట్ ప్రాక్టీస్లో ఈ బర్నింగ్ థై పెయిన్కి, నెరాలజియాకి సర్జికల్ డీకంప్రెషన్ అనేది నేను ఏ పేషెంట్లోనూ నాకు అవసరం రాలేదండి. ఐ థింక్ ఈ వీడియో వల్ల మీకు అర్థమై ఉంటుంది ఈ బర్నింగ్ థై పెయిన్ దేనివల్ల వస్తుంది, దీని ట్రీట్మెంట్ విధానాలు ఏ విధంగా ఉంటాయని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రామ్ ప్రసాద్.